ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్పబోతున్నాను. ఇది మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో రాయచోటి మాండవ్య నదీ తీరం వెంబడి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో వీరభద్ర స్వామియే స్వయంభూగా విగ్రహ రూపంలో వెలిసిన దేవాలయం ఇది. ఇది చాలా చరిత్ర కలిగిన దేవాలయం. స్వామివారే మూల విరాట్గా వెళ్ళడం వల్ల దక్షిణ భారతదేశంలోని వీరభద్ర ఆలయాలన్నింటికి కూడా ఈ వీరభద్ర ఆలయం మూల విరాట్గా కొలుస్తారని చెప్పేసి ప్రతీతి ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ అప్పట్లో స్వామివారిని రాచరాయుడుగా కూడా పిలిచేవారంట. స్వామివారికి మార్చి 21, 24 తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ బ్రహ్మోత్సవాల టైంలో సూర్యభగవానుడు అన్ని దర్వాజాలు దాటుకొని ఆ స్వామివారి కాళ్ళపైన సూర్యకిరణాలు పడతాయి ఈ 3 రోజులు. అదొక అద్భుతం అన్నమాట ఈ మందిరం. ఈ రాతి స్తంభం చాలా దగ్గర 1000-1200 సంవత్సరాల క్రితం పెట్టిన రాతి స్తంభం ఫ్రెండ్స్. ఇది బ్రహ్మోత్సవాలప్పుడు దీంట్లో దీపాలు వెలిగిస్తారు. అది రాయితో పెట్టిన స్తంభం అనమాట. ఆ స్తంభం ఎక్కడ ఏ దేవాలయంలో కూడా అంత పెద్ద రాతి స్తంభం లేదు. ఆ రాతి స్తంభానిపైనే మొత్తం చూడండి ఎట్లా స్టాండ్లు వేసి పెట్టారు. అది బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దానిపైన కాగడ పెట్టి దీపం వెలిగిస్తారంట. ఇది గుడి ముందు భాగం అనమాట. స్వామివారి గుడి ముందు భాగం ఇది. చూడండి, గుడిలోకి వెళ్తూ మీకు చూపిస్తున్నాను. ఎంత అద్భుతంగా కట్టారంటే ఆ రోజుల్లోనే దాదాపు ఒక 1400-1500 సంవత్సరాల క్రితమే కన్స్ట్రక్షన్ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఈ గాలి గోపురానికి ఎదురుగా ఉన్న రాతి స్తంభము 56 అడుగుల ఎత్తులో ఉందంట ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో వాళ్ళు కట్టిన నిర్మాణానికి, నిర్మాణ శైలికి, వాస్తుకి చాలా అద్భుతం అని చెప్పేసి అనుకుంటారంట ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే ఆ 3 రోజులు మాత్రమే ఆ సూర్యదేవుడి కిరణాలు ఆ దేవుడి కాళ్ళపైన ఉదయిస్తాయి అన్నమాట. అంత అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్ ఇది. ఈ టెంపుల్లో వచ్చేటప్పటికి హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా బ్రహ్మోత్సవాలప్పుడు వాళ్ళు కూడా కొన్ని పూజా సామాన్లు తెచ్చి వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు కూడా పూజలు చేస్తారంట ఫ్రెండ్స్. స్వామివారికి అంత పేరు ప్రఖ్యాతలు కలిగిన స్వామివారి ఇది. కర్ణాటక నుంచి మాత్రం వీరశైవ భక్తులు కొన్ని వేలు లక్షల్లో వస్తారంట. అది చాలా ప్రత్యేకత. ఎందుకంటే వాళ్ళకి వీరశైవులకి శ్రీశైలం మల్లికార్జున స్వామి తర్వాత మళ్ళీ అంత గొప్పగా ఈ స్వామివారి దగ్గరికి వస్తారంట వేలల్లో లక్షల్లో జనాలు. టెంపుల్ మాత్రం చుట్టూ 4 మూలలు 4 గోపురాలు కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. 4 రోడ్లు, 4 లోపల కూడా చాలా స్పేషియస్గా ప్లేసు. వచ్చిన భక్తులు ఉండడానికి అక్కడ అన్నదానాలు అలాంటివన్నీ పెడుతున్నారు. స్వామివారి గుడి ముందు భాగంలో ఒక శిలాపలకం చెక్కి ఉంది ఫ్రెండ్స్. ఆ శిలాపలకం పైన దక్షయజ్ఞం టైంలో స్వామివారి జటాజుటం నుంచి రాలిపడిన వీరభద్ర స్వామివారు చెప్పినట్టు దక్షయజ్ఞాన్ని చెడగొట్టి దక్షుణ్ణి వధించిన తర్వాత స్వామివారు శాంతించి ఆ మహాశివుడిని దర్శనం చేసుకోవడం కోసం అన్ని దేవాలయాలు తిరుగుతూ వచ్చి ఇక్కడ మహిమాన్వితమైన మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్య నదీ తీరంలో భద్రకాళి సమేత ఆర్చ విగ్రహమూర్తిగా అవతారాన్ని చాలించడాన్ని ప్రసిద్ధి. ఇక్కడ దేవాలయం గోపురం చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ గుడి ముందున్న మొత్తం పరిసర ప్రాంతాలన్నీ మీకు క్షుణ్ణంగా చూపిస్తున్నాను. ముందర స్వామివారి గుడి లోపటి భాగం, అది ఎదురుగా లోపల ఇక్కడ ఈ శిలాపలకం పైన స్వామివారి చరిత్ర అంతా రాసి పెట్టున్నారన్నమాట. స్వామివారి గుడి చుట్టూ 2 పక్కల, వెనక పక్కల, ముందు పక్కల, అన్ని పక్కల నుంచి కూడా ఖాళీ ప్లేసు, బాయి, తర్వాత రావి చెట్టు, తర్వాత దాంట్లో సుబ్రహ్మణ్యం స్వామి, వినాయక స్వామి, దక్షిణామూర్తి, అమ్మవారి గుళ్ళు అన్నీ నిర్మించారు ఫ్రెండ్స్ ఆ స్వామివారికి అనుసంధానంగా. తర్వాత నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడే ఈ స్వామివారి గుడి లోపలనే పెద్ద బాయి. ఇక్కడ ఆ రూమ్లో వచ్చేటప్పటికి ఇక్కడే స్వామివారి అన్నప్రసాదాలు రెడీ చేసి ఇక్కడ నుంచే భక్తులకి అన్నదానం చేస్తున్నారు. రాత్రిపూట ఎవరన్నా నిద్ర చేయడానికి వచ్చిన భక్తులున్నా, దర్శనానికి వచ్చిన భక్తులున్నా వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి గుడి 4 మూలల 4 గోపురాలు కట్టారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ వచ్చేటప్పటికేమో ఎదురుగా సుబ్రహ్మణ్యం స్వామి, దక్షిణామూర్తి స్వామి, అమ్మవారి గుడి, మహాశివుడి లింగంతో అక్కడొక దేవాలయం నిర్మించారు. లోపల కూడా చాలా ఉత్సవమూర్తులను పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. చాలా హిస్టారికల్ టెంపుల్ అన్నమాట. స్వామివారు మూల విరాట్గా వెళ్ళడం వలన మన దక్షిణ భారతదేశంలోని అన్ని వీరభద్ర దేవాలయాలకి మెయిన్ టెంపుల్ అని చెప్పేసి చెప్తారంట ఫ్రెండ్స్. ఇది అన్ని దేవాలయాలకి, మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలకి మూల విరాట్గా స్వామివారిని కొలుస్తారంట. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ రాజాదిరాజులు ఎంతోమంది ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళు ఈ మాండవ్య నది తీరానికి వచ్చినప్పుడు ఈ నది తీరంలో సేద తీరి ఈ స్వామివారి గుడిలో పూజలు చేసుకొని ఆ స్వామివారి గుడిని ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా అంచెలంచెలుగా స్వామివారి గుడిని
డెవలప్ చేసుకుంటూ వెళ్ళారంట. రాజాది రాజులు ఎందరో ఇక్కడ విశ్రాంతి తీసుకొని వాళ్ళ వీరఖడ్గాలని స్వామివారికి అర్పించి రాజోపచారాలు చేసి ఈ వీరభద్ర స్వామిని రాచరాయుడిగా కొలిచేవారంట. కాలక్రమేణా రాచరాయుని నివాసమైన ఈ ప్రాంతము రాచవీడుగా రాయచోటిగా నామాంతరం చెందింది. ఇప్పటికీ కూడా కన్నడ భక్తులు రాచోటి అనే పిలుస్తారంట. ఇక్కడికి ఎక్కువగా కర్ణాటక స్టేట్ నుంచి వీరశైవ మతానికి చెందిన భక్తులు లక్షల్లో వేలల్లో వస్తారు. మేము వెళ్ళిన ఈరోజు కూడా వందల్లో భక్తులు ఉన్నారు. మేము స్పెషల్గా దర్శనం చేసుకొని వచ్చాము. దేవాలయం మాత్రం ఏ పక్క నుంచి చూసినా ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని గురించి చెప్పుకోవడానికి ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా ఆ రోజుల్లోనే నిర్మించారు. 8వ శతాబ్దంలో రాజాది రాజ చోళ రాజుగారు, 11వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఆ రాజుగారు, తదుపరి శ్రీకృష్ణ దేవరాయలు గారు, అలా కాలక్రమేణా రాజులు ఏ రాజులు రాజ్యం చేస్తున్నారో ఆ రాజుల టైంలో దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 14వ శతాబ్దంలో సదాశివ దేవరాయల వారిచే మొత్తం పునర్నిర్మాణం జరిగిందంట. అది మొత్తం ఇది శిలాశాసనంగా ఆ రోజుల్లో దీన్ని ఆ శిలాశాసనం పైన రాయించి పెట్టారు. ఈ దేవాలయాన్ని మాత్రం ఒక రాజు కాకుండా ఇంతమంది రాజుల పర్యవేక్షణలో దేవాలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందనమాట. మన పూర్వీకులు ఇంత గొప్ప విషయాలని మన కోసం ఇంత గొప్పగా నిర్మించి చూపిస్తున్నారు మనకు. ఇంత అందమైన దేవాలయాలు, ఆ చరిత్రకు సంబంధించిన శిలాపలకాలు, వాటి గొప్పతనాలన్నీ మనకు తెలిసేలా వాళ్ళు శిలాపలకల రూపంలో చెక్కించి పెట్టారు. ఇంకా కొన్ని వందల దేవాలయాలు, వేల దేవాలయాలు మనకు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే అప్పుడున్న తర్వాత ఆ రాజుల తర్వాత మారిన రాజ్యాల వల్ల మారిన రాజుల వల్ల కాలక్రమేణా మన దేవాలయాలని కొంతమంది దుష్టులు వాటిని కనబడకుండా చేసి వాటిపైన వేరే రకమైన దేవాలయాలు నిర్మించి దేవాలయాలనే కూలగొట్టి దేవాలయాలపైనే వాళ్ళకి సంబంధించినవి కొన్ని కట్టుకున్నారు. చరిత్ర అనేది తవ్వుతుంటే ఆ చరిత్ర పుటల్లో నుంచి నిజాలు బయటకు వచ్చిన కొద్దీ మన చరిత్ర ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుస్తుందన్నమాట. ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలని తప్పకుండా మనం దర్శనం చేసుకొని ఆ గొప్ప విషయాలు తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మీకు ఈ గొప్ప దేవాలయం గురించి చెప్తున్నాను. నాకు మీరు సపోర్ట్ చేయండి. నేను ఇలాగే తిరుగుతూ అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. ఇలాంటి స్వయంభూ దేవాలయాలు ఎక్కడన్నా ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఎక్కడన్నా మీకు తెలిసిన దేవాలయాలు గొప్ప గొప్ప అద్భుతమైన అమ్మవారి గుళ్ళు కానీ దేవాలయాలు కానీ ఎక్కడ ఏమున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను వెళ్ళి ఫాలో చేసి అది మీకు కూడా చూపిస్తాను. నేను కూడా చూస్తాను. ఆ దేవదేవుని ఆశీస్సులు, ఆ మహాదేవుని ఆశీస్సులు, ఆ భద్రకాళి దేవి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని. ఇక్కడ నాగదేవతలు, తర్వాత రావి చెట్టు చాలా అద్భుతంగా ఉంది. ఆ రావి చెట్టుకి ఎంత పెద్ద గంట కట్టారో చూసారుగా. ఇది గోపురం, ఇది ఒక సైడ్ నుంచి గోపురం ఫ్రెండ్స్. ఈ గోపురాలన్నీ మీకు ఒకటొకటిగా చూపించాను. అన్ని గోపురాలు 4 పక్కల 4 గోపురాలు చాలా అద్భుతంగా నిర్మించారు. మొత్తం ఆలయమే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఒళ్ళు పులకరించిపోయింది. మీకు కూడా హ్యాపీగా ఉండాలని మీరంతా కూడా నా వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్సు, అభిమానులు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ మహాదేవుడి భద్రకాళి ఆశీర్వాదం మీ పైన ఉండాలని ఆ మహాదేవుని, ఆ భద్రకాళి మాతను కోరుకుంటున్నా. మీరందరూ నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇలాగే తిరుగుతూ నాకు తెలిసిన అన్ని స్వయంభూ దేవాలయాలు, అద్భుతమైన దేవాలయాలు ఏమున్నా, గొప్ప గొప్ప విషయాలు నాకు తెలిసినంతలో వాటిని మీకు చూపించడానికి 100% నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గుడి ఆవరణలోకి వచ్చాను లోపలికి. గుడి ఆవరణ లోపల చూడండి ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో కట్టిన ఈ రాతి కట్టడాలు అనమాట. మొత్తం గుడి లోపల ఇది లోపలి భాగం. అంటే నేను స్వామివారిని చూపించట్లేదు, గుడి లోపల ఉన్న పరిసర ప్రాంతాలు. అంటే ఇప్పటిదాకా గుడి వెలుపల చూపించాను, అది కూడా కాంపౌండ్ లోపలనే. ఇది వచ్చేటప్పటికి గర్భగుడి ముందు ఉన్న వరాండా లాంటిది అనమాట. దీంట్లో కూడా చాలా పెద్దది. ఇది కూడా మొత్తం చూడండి, రాతి స్తంభాలతోటి ఎంత విశాలంగా ఉందో. ఇది కూడా మండువ. ఇది మొత్తం భక్తులు కూర్చోవడానికి చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ రోజుల్లోనే అంత పెద్దగా విశాలంగా. ఇది మాత్రం చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఆ దేవదేవుని ఆశీర్వాదం, ఆ మహాదేవుని ఆశీర్వాదం, ఆ భద్రకాళి తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. ఓం శ్రీ వీరభద్రాయ నమః. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం గల్లాపెట్ట మీద పెట్టారు. ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా లోపటి భాగం అనమాట. ఇక్కడ కూడా ఉత్సవమూర్తులను పెట్టారు. గణేష్ మహారాజుని, దక్షిణామూర్తిని, తర్వాత ప్రతాపరుద్రుడు, తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి,
అన్ని ఉత్సవమూర్తులందరినీ ఇక్కడ గుడి ముందు పెట్టారనమాట. అక్కడ ఎదురుగా కనబడుతుంది చూసారా, అది స్వామివారి గర్భగుడి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.